మనకు కూడా దేవుడు వాగ్దానం పదే 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 మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఉత్సాహంగా ఉన్నా తర్వాత కార్యాలు జరగనప్పుడు, మళ్ళా దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్తా కార్యం మాత్రం చేయనప్పుడు కొంచెం విసుగు వచ్చిద్ది, ఇబ్బంది కలిగిద్ది. నేను చేస్తానంటావు, ఎప్పుడయ్యా నువ్వు చేసేది? ఏదయ్యా నీ కార్యం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని దేవుని ముందు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని కార్యాలు వెంట వెంటనే జరుగుతాయి, కొన్ని కార్యాలు టైం తీసుకుంటాయి. టైం తీసుకున్నప్పుడు దేవుడు మనకు నిరుత్సాహం రాకుండా నేను కార్యం చేస్తా అంటుంటాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుని ముందు కూర్చొని ప్రార్థన చేసినా నిశ్చయముగా నేను ఆ కార్యం చేస్తానని మాట్లాడతాడు. ఎప్పుడు చేస్తాడు? మనకేమో తపన ఆగదు, ఎప్పుడైద్దని. అంటే మన ఫీలింగ్ ఏంటంటే టైం అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు? నా సరుకు అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు? జరగాల్సిన జరిగిపోతున్నాయి, ఇంకెప్పుడు? అంటే ఆయనకున్న సౌకర్యం మనకు తెలియదు. అవసరమైతే నీ ఆయుష్ అయిపోయింది అనుకుంటే అవసరమైతే ఆయుష్ను పొడిగిస్తాడు. సరుకు అయిపోయింది అనుకుంటే అవసరమైతే ఆ సరుకును కూడా పెంచుతాడు. అర్థమైందా? నీకోసం అవసరమైతే ప్రకృతి గమనాన్నే శాసించగల దమ్మున్నోడు దేవుడు. హల్లెలూయా. ఉందంతా ఉంది ఆయనకి. కానీ మనం మన కోణంలో చూసి ఏందని మనకి ముందే చెబుతా కదా, దడ ఆయాసం అని రెండు తెచ్చుకుంటుంటాం మనం. తపన. ఇదే పని అబ్రాహాం చేశాడు. పిల్లల్ని ఇస్తాను అంటున్నాడు, మరి ఎందుకు ఇయ్యట్లేదు, టైం తీసుకున్నాడు అని ఆయన కొంచెం నింపాదిగా ఉన్నా, స్త్రీలు బలహీన ఘటాలని లేఖనమే చెప్పింది. శారాకి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఒకరోజు ఆమె కూడా విసుగు చెంది, నేను ఇస్తాడని ఎదురు చూస్తున్నా, ఇచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇక నా పని కూడా అయిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోయింది కనుక ప్రకృతి ధర్మమును అనుసరించి నాకు పిల్లలు పుట్టడం అసాధ్యం. పుట్టరు, ఎందుకంటే ఆ టైం అయిపోయింది. తన బాడీ కండిషన్ తనకు తెలుసు కదా, కాబట్టి తను ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది, ఇక నాకు పిల్లలు అవ్వటం అసంభవం. ఆ దేవుడు అద్భుతం చేస్తే చేయొచ్చు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానంలోని రహస్యాన్ని నేను కనుగొన్నాను. ఏమిటి రహస్యం? అబ్రహాంతో డిస్కషన్ జరిగింది. ఏమండి, నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. నేను ఎవరికి ఇస్తానన్నాడు? అబ్రహాముకి. నీకు, ఏమండి, మీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, ఓకే. కానీ నీ భార్య అయిన శారా ద్వారానే ఇస్తానన్నాడా? నీకు సంతానం కలగాలంటే నా ఒక్కతే ద్వారానేనా? మరో స్త్రీ ద్వారా కూడా నువ్వు సంతానాన్ని కనొచ్చు. ఎందుకండి దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం? నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు అని నువ్వేమో నా ద్వారా బిడ్డను కనాలని ఎదురు చూస్తున్నావు. మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా సంతానం కలగలేదు అంటే బహుశా మనం ఎక్కడో తేడా పడ్డాం. ఎక్కడ తేడా పడ్డామంటే దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడంటే, స్త్రీ ధర్మం నిలిచిపోయిన ఈమె ద్వారా కాదు, మరో స్త్రీ ద్వారా సంతానం ఇద్దామని అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు. కానీ ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఇంకొక ఆమెనే పెళ్లి చేసుకోకపోతివి, నువ్వేమో నా ద్వారానే సంతానాన్ని కనాలని అలాగనే కూర్చుంటివి. నాకేమో ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అండోత్పత్తి జరగదు, అండోత్పత్తి లేకపోతే పిండోత్పత్తి జరగదు, కాబట్టి కష్టం. మొత్తానికి ఎక్కడో దేవుడు మనకిస్తున్న నడిపింపుల్లో మనం ఎక్కడో బ్యాలెన్స్ మిస్ అవుతున్నామండి. దేవుడు ఇస్తుండొచ్చు, కానీ ఇంకో స్త్రీ ద్వారా నీకు అలా కేటాయించాడేమో. ఇంకో స్త్రీ ద్వారా కన్నా నీ ద్వారా పుట్టిన సంతానం నీదే అవుతుంది, కానీ ఆమెది కాదు కదా. కాబట్టి నా ద్వారానే కనాలని రూల్ ఏముంది? బహుశా మరొక స్త్రీ ద్వారా దేవుడు నీకు సంతానం ఇస్తుండొచ్చు. ఆ స్త్రీని నువ్వు చేతబట్టేంత వరకు దేవుడు ఆ సంతానాన్ని ఇవ్వలేకపోతుండొచ్చు. ఇన్ని సంవత్సరాలు నేను కనలేని బిడ్డని మరో స్త్రీని నువ్వు చేసుకోవటం ద్వారా ఆమె ద్వారా దేవుడు పుట్టించగలడు. కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి. మీరు ఓకే అంటే, నా లాజిక్ మీకు సబబు అనిపిస్తే, ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరంలా మన హాగర్ ఉంది కదా అన్న.
ఈ లాజిక్ ఏదో పర్ఫెక్ట్గానే ఉందిరా, నిజమే కదా. నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు కానీ శారా ద్వారానే ఇస్తానని చెప్పలేదుగా. కాబట్టి శారా ద్వారా ఇయటానికి శారా పని అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇక ఆమె గర్భం ధరించి బిడ్డనుగానే పొజిషన్ లేదు. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లాజిక్. ఇప్పుడు ఈమె ద్వారా కాకపోయినా ఇంకొక స్త్రీ ద్వారా కన్నా నేను కన్నా సంతానం నాదైద్ది కానీ ఇతరులది కాదు కదా. ఇది బాగానే ఉంది. సో దేవుడు బహుశా ఎండిపోయిన చెట్టు నుంచి చిగురు మొలుచుద్దేమో అని నేను ఎదురు చూస్తుంటే నన్ను అమాయకత్వం చేసుకొని నవ్వుకుంటున్నాడేమో. ఒరే, ఇంకొక స్త్రీని చేసుకోరా, అందులో నుంచి నేను ఆమె నుంచి నీకు సంతానం ఇస్తాను, ఆమె గర్భం నుండి నీకు బిడ్డని ఇస్తానని ఒకవేళ దేవుడు అనుకుంటున్నాడేమో. మరి ఈమె ఎండిపోయిన చెట్టు కదా, కష్టం కదా. మేధావుల్ని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అబ్రహాం వంశం నుండే వచ్చింది. పిచ్చోడు కాదు అబ్రహాం, లాజిక్ లేనోడు కాదు, మంచి లాజికల్ పర్సన్ ఆయన కూడా. అయితే శారా లాజిక్ కనెక్ట్ అయ్యాడనమాట. మనకు కూడా కొంతమంది మనుషులు అట్లనే నమ్మబలుగుతారు. ఈ పాటును కూడా మనం బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఇక్కడ అబ్రహాం అక్కడే కొంచెం తప్పటడుగు వేశాడు. దాని ఫలితంగా కొన్ని సంవత్సరాలు దేవుడు మౌనం అయిపోయాడు, మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదంటే దేవుణ్ణి తక్కువ అంచనా వేసినందుకు మాట్లాడలా. దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తే మహా చిరాకు ఆయనకి. ఆ పొరపాటు, ఆ పాపం ఎప్పుడు చేయకూడదు మనం. అర్థమైందా? సమస్యని, శత్రువుని గొప్ప చేసినప్పుడు, దాని గురించి గొప్పగా మనం ఆలోచించినప్పుడు, గొప్పగా భయపడినప్పుడు, గొప్పగా కృంగిపోయినప్పుడు, గొప్పగా లొంగిపోయినప్పుడు, గొప్పగా నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు మహా చిరాకు దేవుడికి. చాలా బాధపడతాడు. మళ్ళీ నువ్వేం వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహం ఏం చేయకపోయినా దేవుణ్ణి తక్కువ చేస్తే మాత్రం కోపం ఆయనకి. దేవుణ్ణి తక్కువ చేయటం అంటే ఏంటి? దేవుణ్ణి తిట్టడం, దూషించడం, తృణీకరించడం నేను చెప్పట్ల. మళ్ళీ సమస్యని, శత్రువుని హైలైట్ చేసుకొని, ప్రాబ్లమ్స్ని గొప్ప చేసుకొని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించి కృంగిపోయి, దిగులు పడి, దిగజారిపోయి, విచారం, ఎప్పుడు విషన్న వదనం వేసుకొని, వికారం ముఖం వేసుకొని నువ్వు సంచరిస్తూ ఉంటే దేవుడు అవమానం ఫీల్ అవుతాడు, తనను నువ్వు అవమానపరిచినట్లు. ఎందుకంటే సమస్య గొప్పది, శత్రువు గొప్పోడు, పరిస్థితులు గొప్పవి అంటే అప్పుడు దేవుడు తక్కువనేగా అర్థం. ఏమో అనా కాదా? అంటే వాటిని డీల్ చేయడానికి ఆయనకి సామర్థ్యం లేదని నువ్వు ఆయన తృణీకరిస్తున్నావు. అది చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఆయన. సమస్య ఎంత పెద్దదైనా నా దేవుడు దానికంటే గొప్పోడు అన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ప్రతికూలతలు ఎంత గొప్పవైనా వాటి కంటే నా దేవుడు గొప్ప అని నువ్వు అన్ననాడు దేవుడు ఆనందపడతాడు. కానీ ఏం చేద్దాం, మానవ నైజం. సమస్య వచ్చినప్పుడు దాన్నే భూతద్దంలో చూసుకుంటాం మనం. సౌలుకి దావీదుకున్న తేడా అదే. సౌలు గొలియాతునే చూశాడు, దావీదు గొలియాతుతో పాటు గొలియాతు వెనుకున్న దేవుణ్ణి కూడా, గొలియాతు కంటే పట్టజాలనంత వ్యక్తిగా ఉన్న దేవుణ్ణి చూశాడు. ఆ దేవుని కొలతలతో పోల్చుకుంటే వీడెంత అనుకున్నాడు. సౌలుకే ముందు నుంచే లేదు కదా దేవుణ్ణి బట్టి చూడటం. దేవుణ్ణి పక్కన పెట్టి గొలియాతును చూస్తే ఆరు మూరల జానుడు అమ్మ బాబోయ్ అనుకున్నాడు కనుక పోయి గుడారంలో కూర్చున్నాడు యుద్ధం చేయకుండా. దావీదు దేవుని వైపు నుంచి చూశాడు గొలియాతుని, వీడెంత అన్నాడు. కరెక్ట్గా ఆ గొలియాతు నడు అంత రాడు ఈయన దావీదు. కానీ ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అన్నాడు. వీడెంత అంటే సమస్యని దేవుని కోణం నుంచి చూడటం ఉంది, మనుష్య కోణం నుంచి చూడటం ఉంది. మనుష్య కోణం నుంచి చూస్తే వాడు మనకంటే ఎత్తడి, సమస్య మనకంటే పెద్దది. అది జబ్బు కావచ్చు, ఆత్మీయ క్షీణత కావచ్చు, ఆత్మీయ జీవితంలో పతనం కావచ్చు, లేకపోతే ఎత్రత్ర నువ్వు అప్పులు, తిప్పలు, బాధలు, నొప్పులు, సమస్యలు, రోగాలు, రిపోర్ట్లు 100 చెప్పు. మనుష్య కోణంలో చూసే పెద్దయి. నీ శత్రువులు కావచ్చు, నిన్ను బాధించేవారు, వేధించేవారు, ఇబ్బంది పెట్టేవారు ఎవడైనా కావచ్చు. మనుష్య కోణంలో చూసాయి చాలా ఎత్తు, చాలా పెద్దవి. కానీ దావీదు అట్లా చూడలా. దావీదు దేవుని వైపు నుంచి చూశాడు సమస్యకెళ్ళి. అది ఎంత అన్నాడు.
అలా 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 మాట్లాడితే దేవునికి ఇష్టం, అలా ఆలోచిస్తే దేవుడికి ఇష్టం, అలా స్పందిస్తే దేవుడికి ఇష్టం, అలా వ్యవహరిస్తే దేవుడికి ఇష్టం. ఇక్కడ అబ్రహాం చేసిన పొరపాటు అదే. పాపం దేవునికి కొంచెం కంఫర్ట్ ఇద్దాం అనుకున్నాడు. మరీ అసలు స్త్రీధరం ఉడిగిపోయిన ఆమెకు పిల్లలంటే కష్టంలే, మరి దేవుడిని శోధించినట్టు అవుతుంది. ఆయన కూడా ప్రెజర్ ఇవ్వకూడదు మనం ఎక్కువ. పాపం ఆయన ఎక్కడ స్ట్రగుల్స్ ఎన్నని ఫేస్ చేస్తాడు ఆయన, పాపం ప్రాబ్లమ్స్ కదా. మళ్ళీ ఈమెను పెట్టి ఈమెకే నా సంతానాన్ని అని మళ్ళీ ఆయన శోధించినట్టు అవుతుందేమో అని, ఏముంది ఇక్కడ ఏమి అందుబాటులో ఉంది కదా, ఆమె కూడా పర్మిషన్ ఇచ్చింది కదా అని మూవ్ అయ్యాడు. నిజంగానే కొడుకు పుట్టాడు. బహుశా నాకు తెలిసి శారా అని ఉంటుంది బిడ్డ పుట్టగానే, ఏమండే నేను చెప్పాలా, నేను చెప్పాలా, ఇదే పని ఎప్పుడో నువ్వు చేసినట్లయితే ఈ పాటికి వీడు ఇంకా పెద్దోడు అయిపోయి ఉండును. ఇదండి దేవుని ప్లాను. అంతేనంటావా శారా? నిజంగా నువ్వు చెప్పినట్లు ఆశ్చర్యమే. ఎన్ని సంవత్సరాలు అసలు మనకు పిల్లలు లేరు. నిజంగా ఆశ్చర్యంగా వెంటనే బిడ్డ పుట్టాడు. ఇదే దేవుని కార్యం అయి ఉంటుంది అనుకున్నాడు. ఈ సంబరంలో మునిగిపోతా ఉన్నాడు. ఇక దేవుడు మౌనం అయిపోయాడు. అంటే అయ్యా, నేను మోడుకు చిగురు పుట్టించలేను, కాస్త జీవం ఉన్న చెట్టునే చూసుకొని చిగుర్లు పుట్టించుకుంటా ఉంటాను నేను, కొద్దిగా నాకంత సరుకు లేదులే. బట్టి నువ్వు చిగురున్న చెట్టుని కాస్త పచ్చదనం ఉన్న చెట్టును చూసి కోపం వచ్చింది దేవునికి. కోపం వచ్చి అక్కడ రియాక్ట్ అయ్యాడు. కొన్ని సంవత్సరాలు మాట్లాడాల. అబ్రహాంకి అర్థం కాదు, ఎందుకు మాట్లాడటల్లా దేవుడు. ప్రాసెస్లోనే వచ్చానే నేను, ఆయనకి సౌకర్యం కూడా కల్పించానే, ఎక్కువ ఇబ్బంది లేకుండా. శారా నుండే కాకపోయినా ఇంకో స్త్రీ నుండి కన్నా నా సంతానం అయింది కదా, కాబట్టి నేనేం ఇబ్బంది పెట్టలేదే దేవునికి. అంటే కొన్ని సంవత్సరాలు మౌనం అయిపోయి చివరికి దేవుడిని అబ్రహాం వెతికి, దేవా ఎందుకు నువ్వు మౌనం అయ్యావు అన్న ప్రశ్న వేసి ఉంటాడు. అప్పుడు దేవుడు తను తాను బయలుపరుచుకొని 17వ అధ్యాయం స్టార్టింగ్ నుంచే ఏమంటున్నాడు, నేను ఎల్ షద్దాయ్ సర్వశక్తి గల దేవుడును. ఏమనుకుంటున్నావు అబ్రహాం? ఏమనుకుంటున్నావు? నింద తెచ్చుకున్నావు నువ్వు, పనికి మాలిన పని చేసి తెచ్చుకున్నావు నువ్వు. చెప్తున్నా ఇను. బైబిల్లో ఉందా అంటే ఇందాక లేదు అన్నారు కొంతమంది ఉందని కూడా చేతులు ఎత్తలా, డౌట్ పడ్డారు. కింద దేవుడిచ్చిన స్టేట్మెంట్ని బట్టి అబ్రహాం ఏం ఆలోచించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వరుసగా కింద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా? నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు. అంటే ఆ మాట ఎందుకు వాడాడు? నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే దేవుని శక్తిని అబ్రహాము శంకించి ఉండాలి. స్తోత్రం చెప్పు. శంకిస్తేనేగా బాయ్ నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పేది. శంకించకపోతే చెప్పుకునే అవసరం ఏముంది? తర్వాత ఏమన్నా, నా సన్నిధిని నడుచుతూ నిందారహితుడవై. నువ్వు నా సన్నిధిలో నడవాలి అంటే దాని అర్థం ఏంటంటే మందిరం చూసుకొని మందిరంలో తిరుగుతా ఉండమని కాదు. దేవుని సన్నిధిని నడచుట అంటే దేవుని ఆలోచనలో నడచుట, దేవుని వాక్కులో నడచుట, దేవుని చిత్తములో నడచుట, దేవుని అభిప్రాయముతో ఏకీభవించి నడచుట, దేవుని సన్నిధిలో నడచుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ముందున్నాడు, నేను వెనుకున్నాను అన్నట్లు. ఆయన చెబుతాడు, నేను చేస్తాను అన్నట్లు. అవసరమైతే ప్రకృతి చక్రాన్ని మార్చి తిప్పి నడిపించగల దమ్మున్నవాడిని నేను. తట్టడప్పుల్లో ఉన్నప్పుడు నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవన్నాడు. తట్టడప్పుల్లో ఉన్నప్పుడు కామెడీగా ఉంది నాకు. అప్పుడు నీ అప్పులన్నీ తీరిపోనని కదా వాగ్దానం రావాలి. అది కాదు, నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవనే వాగ్దానం చేసి ఎలా నవ్వుకున్నా. అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవా, ఉన్న అప్పులు తీర్చే తర్వాత చూద్దామన్నా. నేను అప్పులు ఈయటం సంగతి తర్వాత కానీ ముందు ఉన్న అప్పులు తీర్చాయా అన్న. వెటకారం. ఎందుకంటే డౌటు, అసలు అప్పుల్లోంచి బయటపడటమే కష్టం. రోడ్డు పాలై ఉన్నాం, ఇంకా అప్పిచ్చేదావంట. అప్పిచ్చేదావు నాకు తెలియదుగా ఆయన గురించి అంతగా. ప్రారంభ ఘట్టం
కానీ ఈ చేతుల మీదుగా వందలు కాదు వేల మందికి చేయి చాపి సపోర్ట్ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆయన మాట ఇస్తే 600 అయినా 66 అయినా తల క్రిందులైనా సరే నెరవేర్చి తీర్చే దమ్మున్నవాడు ఆయన. అది నేను ఎరిగిన సత్యం. ఎవరికైనా ఈ చేయి చాపి అలా ఇచ్చేట ప్రతిసారి కూడా ఆయన గుర్తు చేసేది, ఎరా ఏమన్నావు నువ్వు అప్పులు తీర్చన్నావు, ఎయ్యరా నీ అప్పులు, ఇయ్యరా నువ్వు సాయం, ఎదుగు నీ చేతికి ఇస్తున్నాయి, ఇప్పుడు ఇస్తావులే, మేము కష్టం చేసి తీసుకొచ్చి కానుకేస్తుంటే తీసుకొచ్చి ఎంతమందికైనా పందేరం చేస్తాం. హలో, ఇప్పుడు కాదు, బ్రిక్స్ రాళ్ళ కార్ఖానా పెట్టి అది నడిపిస్తున్నప్పుడే అప్పుడే ఇప్పించాడు నా చేత. ఇప్పుడేదో మీరు తీసుకొచ్చి కానుకేస్తే అది తీసుకెళ్ళి జనాలకు పంచడం అంటే జనాలది ఎవరైనా పంచుతారు అనుకోవచ్చు. ఇప్పుడు కాదు, కష్టం చేసి రెక్కలు మొక్కలు చేసుకొని చాకిరి చేసే రోజే మంచి వర్క్ దొరికేటట్టు చేశాడు. ఎప్పుడు 2 జేబుల నిండా పైసలు ఉండేటట్టు చేశాడు. ఎవరు వచ్చి చేయి చాపినా డబ్బులు లేవు అన్న పదం లేకుండా ఇచ్చేటట్టు చేశాడు. అప్పుడే చేశాడు, పని చేసేటప్పుడే చేశాడు. మళ్ళీ జనాలకు డౌట్, దాన ధర్మాలంటే ఒక పక్క నుంచి వస్తాడు, ఒక పక్క నుంచి ఓడేం చేస్తాడు దాన ధర్మాలని అనుకుంటారు కదా. అందుకని చెప్తున్నా క్లారిటీ. స్తోత్రం. ఆయన ఎవరిని అడిగా, వ్యక్తిగతంగా ఎవరిని కలుసుకొని ఎవరిని సాయం చేయమని రిక్వెస్ట్ చేశా? సంఘానికి మాత్రం చెబుతా, ఫలానా పని ఉంది చూసుకోండి అని. అది కూడా ఉంటే చూడండి, లేకపోతే ప్రార్థన చేయండి అని చెబుతా. డిమాండ్గా ఎప్పుడైనా ఎవరైనా అడిగింది ఉందా? ఇంకా చెప్పాలంటే మీకు ఉన్నా లేకపోయినా సన్నిధికి వచ్చి అడిగి తీసుకొని పోండి. ఎప్పుడు మీకోసం ఇందులో భద్రపరిచి ఉంచుతానని చెప్పా. అర్థమైందా? ఓ చెల్లి, ఇంట్లో పిల్లలకి అన్నం లేదని నువ్వు వ్యభిచార పాపం చేయొద్దు, అక్రమ మార్గానికి వెళ్ళొద్దు, ఏ దరిద్రుడికో తలంచొద్దు. తీసుకొని పోరా తల్లి, తీసుకొని పో. ఇయ్యకపోతే అప్పుడు అన్నా ఇదిగో నాకు ఇంట్లో పిల్లలకు లేదన్న అన్నాం, అన్నా నేను ఇందులో విశ్వాసనే అన్నా, కానీ నా ఇంట్లో జరగట్లేదన్నా, భర్త లేడన్నా, ఇది పరిస్థితి అన్నా. తీసుకొని పో, ఆహారాన్ని తీసుకొని పో, అయిపోగానే మళ్ళీరా తీసుకొని పో. నీకు దేవుడు ఉపాధి కల్పించేంత వరకు తీసుకొని పో తల్లి. నా మందిరములో ఆహారం ఉండునట్లు అన్నాడు నా దేవుడు. నా సన్నిధిలో ఎప్పుడు ఆహారం ఉండాలని కోరుకున్నాడు. పేద, బిక్కి, వృద్ధులు, విధవరాండ్రు, అనాథలు, దిక్కులేనోళ్ళు, వికలాంగులు ఎవరొచ్చినా పట్టడన్నం దొరకాలి, 10 రోజులకి తినడానికి ఇవ్వగలగాలి. అది సన్నిధి మందిరం. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటిదాకా ఆ క్రమాన్ని అలా కంటిన్యూ చేస్తానే ఉన్నా. లాకేత్తం ఇస్తే లే, దాకొమ్మిస్తే లేదు అనే పదం ఉండకూడదు. ఆ మాట ఎవడన్నా ఇక్కడ ఉంచుకొని లేదు అన్నాడంటే వాడు దేవునికి లెక్క చెప్పాలని ఎప్పుడో బీసీలను వార్నింగ్ ఇచ్చా. ఎవరైనా దీనిలో వచ్చి చేయి చాపితే లేదు అని పంపితే మాత్రం లెక్క చెప్పాలి దేవుడికి, మీరు నాది కాదు సంబంధం అని చెప్పా. కొంతమంది ఉంటారు డ్రింక్ మాస్టర్లు, ఈ ఆఫర్ని ఇంకో టైపులో వినియోగించుకునేవాళ్ళు. అలాగే కొంతమంది ఉన్నారు దుర్వినియోగం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని కనిపెట్టి పక్కన పెట్టాలా. ఎందుకంటే వాడు నిజంగా లేమి గలవాడు కాదు, ఇచ్చిందంతా తీసుకెళ్ళి తాగి తగలేసేవాడు, దాన్ని శాపగ్రస్తమైన చర్యకి వాడేవాడు కనుక ప్రేమ చూపండి అన్నాడు. కానీ తెలివి తక్కువ ప్రేమ కాదు, మీ ప్రేమ తెలివితో కూడిందై ఉండాలన్నాడు. కానీ కొంచెం వివేచించి సపోర్ట్ చేయాలి అనేది ఒక్కటి మాత్రం చెప్పి అక్కడ. లేకపోతే ఇంకెప్పుడు సన్నిధి చుట్టూ తాగుబోతులు పుష్కలంగా ఉంటారు. అది మన దగ్గర తీసుకెళ్ళి తాగి మన దగ్గర తిరుగుతుంటారు మళ్ళీ. అందుకని కొంచెం మెళకువ అంతే తప్ప దీనులు, అభాగ్యులు, దిక్కులేని వారు, విధవరాండ్రు, అనాథలు ఎవరు వచ్చి చేయి చాపిన పట్టాడు అన్నం దొరకడానికి సన్నిధిలో ఎప్పుడు అంత ఆహారం ఉండాలి. మధ్యరాత్రి వచ్చినా కూడా అంత అన్నం దొరికేటట్టు ఏర్పాటు చేపించాను. ఎందుకు? అది లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక పూట తిండి లేకుండా పస్తు పండుకుంటే సరే, మనం తినకపోయినా పట్టడన్నం పిల్లలకు పెట్టలేని దరిద్రగొడ్డు స్థితిలో ఉంటే ఎంత గాయమైద్దో, ఎంత వేదన ఉంటుందో నాకు తెలుసు, అనిపించా. కాబట్టే ఆ ఏర్పాటు చేశా. అంతేకాదు ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే అంత సపోర్ట్. ఇదంతా ఎట్లా? ఆయన వాగ్దానం. ఈరోజు చెప్తున్నా, నీకు ఇచ్చిన వాగ్దానాలను 100% నెరవేర్చగల సమర్థుడు ఆయన. ఎలా అన్న క్వశ్చన్ నా ముందే, కానీ దేవుడి ముందే వాకు. నా ముందు వేస్తే వేసావు, నేను మనిషిని అర్థం చేసుకుంటా. దేవుడు కోప్పడతాడు, లాగా ఒకటి ఇస్తాడు. ఎలా నన్ను అడుగుతావరా ఇచ్చాడా అని.
ఎలా అని మనిషిని అడుగురా, నువ్వు మనిషివి కాబట్టి. నన్ను అడుగుతావే, నేను సర్వశక్తి గల దేవుడిని అంటాడు ఆయన. నాకు సమస్తము చెప్పు గట్టిగా. కాబట్టి సొంత పెత్తనాలు చేసి మూతి పగలగొట్టుకోవద్దు. నా సన్నిధి నిన్ను నడచుచు నిందారహితుడవై ఉండు అని ఆ కింద చెప్పాడు. నీ సంతానము నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ఇక నుంచి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని చెప్పుకో. అంటే నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించున్నాను. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నీ సంతానాన్ని నువ్వే లెక్క పెట్టలేనంతమంది, అంతమంది సంతానాన్ని నీకు ఇస్తా, అత్యధికముగా వృద్ధి పొందిస్తా, ఇస్తా. తర్వాత అంటున్నాడు, నీ భార్య అయిన శారాకే ఇస్తా. ఇంకెవరికో కాదు, శారాకే పుట్టిస్తా. చూడు కింద చదువు, 17వ అధ్యాయము 15వ వచనం చదువు. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా, రాజకుమారి. నేను ఆమెను ఆశీర్వదించి, ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు, ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ భార్య అయిన శారా వలన నీకు కొడుకుని ఇస్తాను, సంతానాన్ని ఇస్తాను అని ఇక్కడ మెన్షన్ చేశాడంటే, నువ్వు పొరబడి శారా వలన కాదు, మరో స్త్రీ వలన అని హాగర్ని తగిలించుకున్నావు అయ్యా. అట్లా కాదయ్యా, శారా వలననే నీకు ఇస్తా అని పర్టికులర్గా మెన్షన్ చేశాడంటే, బహుశా ఈ పాయింట్ దగ్గర అబ్రహాం బ్యాలెన్స్ తప్పు ఉండాలి. ఎందుకంటే 12వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మనం చూస్తే ఎక్కడ కూడా శారా వలన సంతానం ఇస్తానని ఉండదు. అర్థమైందా? శారా వలన నీకు సంతానం ఇస్తానన్న మాట ఎక్కడ మెన్షన్ చేయబడదు, 17లోనే కనపడింది మనకది. సో దీన్ని బట్టి అబ్రహాం పొరబడ్డాడు. తర్వాత దేవుడు అబ్రహాముని సరి చేశాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని శక్తిని శంకించటం అనేది మనం అంచనా వేయలేనంత గొప్ప పాపంగా పరిగణించబడిద్ది. ఒక రకంగా చెప్పాలంటే అవిశ్వాసం కిందకి వెళ్ళిపోయింది అది. పొరపాటును కూడా అలాగా దేవుణ్ణి తక్కువ అంచనా వేయవద్దు. దేవుణ్ణి ఘనపరిచి మాట్లాడాలి, దేవుణ్ణి ఘనపరిచి విశ్వసించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏ సమస్తం ఈ భూమి మీద చరాచర జగత్తు విశ్వం సమస్తం కూడా ఆయన పాదాల కింద ఉంది. సమస్తమునకు పైన ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు. సమస్తమును ఆయన తన పాదముల క్రింద ఉంచుకొని ఉన్నాడు, అది లేఖనం. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి, ఇది లేఖనం. కాబట్టి దేవుడు ఏంది, ఆయన పొజిషన్ ఏంటి, ఇంకా చెప్పాలంటే అన్ని నామముల కన్నా పైనామం. ఏ నామం? ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంది, ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నందున అన్ని నామముల కంటే పైనామమును దేవుడు ఆయనకు నియమించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివితే, వరస కింది చదివితే ఈ మాటలన్నీ వస్తాయి. ఈ మ్యాటర్ అంతా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని అక్కడ నుంచి చదువుకుంటా కిందికి వస్తే 8వ వచనం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు. అది లెక్క, ప్రతి వాని మోకాలు, ప్రతి వాని మతోన్మాదుల మోకాలు కూడా వంగుతాయి. ఆమేన్. వంగుతాయి. వంగకపోతే ఆ జాయింట్లు ఊడిపోతాయి. యేసునామంలో ఎడగాపోయినా ఆడైనా వంగాల్సిందే. అడిగిపోతారు, తప్పించుకుంటారా? మొత్తం క్యూ కట్టి రావాలి ఒక్కొక్కడు ఆడికి. స్తోత్రం. ఇంకొక ఏరియా లేదా సార్ అంటే, లేదురా, ఉన్నది అదే, ఉన్నది ఒక్కడే. పండి ఏంటి మోకాళ్ళు ఏంటి అని అలా తుప్పు దుశానం మొత్తం వదిలిస్తాడు ఆడ ఒక్కొక్కడికి. చదువు. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును
దేవుడు ఆయనను అధిపతిగా హెచ్చించి అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి. ఇప్పుడు రోగాలు ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి. ప్రతి రోగానికి ఒక పేరు ఉంది. బాగా దగ్గుతున్నాడు, కళ్ళబడుతుందంటే నెమ్ము. బాడీలో ఏదైనా గాయం వచ్చి తగ్గట్లేదంటే క్యాన్సరు. ఏంది అటు చూస్తారు? అవునా? ఊరకూరకు తేపులు అవుతున్నాయంటే గ్యాస్ ట్రబుల్. ఊరకు తలనొప్పి అవుతుందంటే ఏదో బ్రెయిన్ సమస్య. ఏమండి? ఈ గోడ లాగుతుంది, ఈ కాలు జాలు వస్తుందంటే వెన్నెముక సమస్య, లేకపోతే ఏదో లోపల కడుపులో సమస్య. ఈ వెనక నుంచి ముందుకు నొప్పి వస్తుంది, ఈ దవడ లాగుతుందంటే గుండె సమస్య. కొంతమంది గ్యాస్ నొప్పిని గుండె నొప్పిని గుల్ల అయిపోతుంటారు. గ్యాస్ నొప్పి గుండె నొప్పి కొంచెం తేడా ఉంది. అర్థమైందా? ఈ గోడ జాలు వస్తే జాలుగా, అయ్యా నాకేందో తేడా అవుతుందన్నా, గోడ జాలు గుండె నొప్పికి వచ్చిందంట కన్నా, ఏందో నాకేందో గుండెలో తేడా. గుండె నొప్పి లేదు, నీ బంద వరకు నువ్వు పిచ్చిదాన్నా. ఎక్కడి నుంచి వస్తుంది అంటే చూపించే సిమ్టమ్స్ అన్ని బట్టి నేను చెప్తాను. అది గ్యాస్ నొప్పి. గ్యాస్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం కనపడింది నీకు, అది వేరు, గుండె నొప్పి లక్షణాలు వేరు అని చెప్తాను. గుండె నొప్పి లక్షణాలు ఇలా ఉంటాయి. అవునా, నాకు అట్లేదు. మరి అట్లేనప్పుడు నా ప్యాన్ తీసాడు ఇప్పుడు దాకా గుండె నొప్పి అని. ఒకవేళ గుండె నొప్పి అయినా గుండె జబ్బని, బ్రెయిన్ జబ్బని, నరాల జబ్బని, మోకాళ్ళ జబ్బని, ఏ బలహీనతగానో పేరు ఉందిగా. ఉందా లేదా? పేరు ఉందా లేదా? ఒకళ్ళకి డబ్బులు ఇవ్వాలి మనం, దాన్ని ఏమంటాం? ఆ సమస్య పేరు నొప్పా? అప్పు అనట్లేదు. ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి ఒక పేరు ఉంది, ఒక నామం ఉంది. ఆ నామాలన్నిటికీ పైనామం కథం. అన్నిటికీ పైన ఆయన నామం ఉందిగా. ఆయన ఏమన్నాడు? కింది నామం అన్నాడు, పైనామం అన్నాడా? నీ శత్రువు ఉన్నాడు, వాడికి ఒక పేరు ఉందిగా. వెంకట్రావు పుల్లారావు ఏదో ఉందిగా, వాని నామాన్ని పైనామం ఆయన నామం. కరెక్టేనన్నా, నీ చెప్పినప్పుడు బాగానే ఉంటారు. మళ్ళీ ఈ కూటమి అయిపోయి బయటికి బాగానే మళ్ళీ నరాలు వీక్నెస్ వాళ్ళ తయారవుతారు. మళ్ళీ ఏం చేయాలని నాకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని నామముల కంటే పైనామము ఆయనది, అన్నిటికంటే పైన ఉన్నాడు ఆయన. సమస్తము తన పాదముల క్రింద ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. అనుకూలతల్లో ఘనపరచడం, ప్రతికూలతలో కృంగిపోవటం కాదు. ప్రతికూలతలో దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి. ఓకేనా? ఇక రెండో విషయం చెప్తున్నా, అసలైన విషయం ఇది. ఈ ఒక్క మొక్క కూడా వినండి. అసలైన విషయం అంటే ముందుది వేస్ట్ అని కాదు, ముందుది ఓకే, తర్వాత విషయం కూడా మీరు జాగ్రత్తగా వినండి. రెండవది అదేంటంటే, అబ్రహాము ఏమి కాబోతున్నాడో అబ్రహాము నోటితోనే దేవుడు పలికిస్తున్నాడు. ఎవరి నోటితో? అబ్రహాము నోటితోనే దేవుడు పలికిస్తున్నాడు. ఏమని పలికిస్తున్నాడంటే, ఇంతవరకు నీ పేరు అబ్రాము, ఘనుడైన తండ్రి అని పేరు. ఇక నుంచి నీ పేరు అబ్రహాము, అంటే అనేక జనములకు తండ్రి. ఘనుడైన తండ్రి అనే పేరు కలిగిన వ్యక్తి నోటితోనే ఇక నుంచి నీ పేరు ఏందన్నట్టు ఏం చెబుతా? నా పేరు అబ్రహాం అని చెప్పు. అంటే జనములకు తండ్రిని అని చెప్పుకోవాయా అన్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటని నమ్మి దాన్ని పలకమంటున్నాడు, ఆ వాక్కును రిలీజ్ చేయమంటున్నాడు. చాలామంది దీన్ని తీవ్రంగా తీసుకోరు. విడుదల చేయవలసిన వాక్కులను విడుదల చేయకుండా పనికి మాలిన వాక్కులు విడుదల చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు, మోసగిస్తాడు. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. పలకకూడని మాటలు మన నోట పలికించి ఆ పలికిన మాటల చొప్పున సమస్తము మనకు జరిగేటట్టు మనల్ని శోధించటంలో సాతాను నిమగ్నమయ్యాడు. చురుకైన వాళ్ళి అర్థం చేసుకోండి ఈ మాటని. మంత్రం మాటతో పనిచేసిద్దని నా చిన్నప్పుడు విన్నా.
మంత్రం మాటతో పనిచేసిద్దని. సరే, దాని సంగతి ఒకటి పక్కన పెడితే, దేవుడు జరిగించినటువంటి ఈ యావత్ ప్రకృతి మొత్తం కూడా, సకల విశ్వం, సకల చరాచర జగత్తు మొత్తం కూడా తన వాక్కు చేత నిర్మితమైనని లేఖనం చెప్తుంది. తెలుసు కదా మీకు? ఆయన తన వాక్కు చేత సమస్తమును నిర్మించను. అంటే వాక్కు తక్కువైంది కాదు, వాక్కు శక్తివంతమైనది. కాబట్టే దేవుడు వాక్కును రిలీజ్ చేస్తూ ఉంటాడు. మీరు చూడండి, కావాలంటే గానుగ చాటున కూర్చొని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్న గిద్యోన్ దగ్గరకు వచ్చి ఆయన ఎంత మాత్రం ధైర్యవంతుడో మనకు అర్థమవుద్ది. గానుగ చాటు కూర్చున్న కాడే నంబర్ 1 భయస్థుడని. అంత ధైర్యం కలిగినోడు, అంత పరాక్రమం కలిగినోడు అయితే పబ్లిక్గా కొట్టాలి, గోధుమలు దొళ్ళగొట్టుకోడు. గానుగ చాటును దొళ్ళగొట్టుకుంటాడంటే భయస్థుడనేగా. అలాంటి వాడి దగ్గరికి పోయి అంటాడు దేవుడు, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. అబ్రహామునేమో అబ్రాము కాదు, అబ్రహాము అని చెప్పుకో. ఇప్పుడు అబ్రహాం ఎవరన్నా పేరు అడిగితే ఏం చెబుతాడు? నా పేరు అబ్రహాం అండి అంటాడు. అంటే జనములకు తండ్రిని, జనములకు తండ్రిని, జనములకు తండ్రిని, జనములకు తండ్రిని. 100 మంది ఒకవేళ అబ్రహాం పేరు అడిగితే 100 సార్లు కూడా జనములకు తండ్రిని, జనములకు తండ్రిని, జనములకు తండ్రిని చెప్పించాడు. ఏదైతే ఆయన నెరవేర్చాలనుకున్నాడో ఆ కార్యాన్ని కూర్చున్న వాక్కు సంబంధిత వ్యక్తుల నుండి విడుదల చేస్తాడు దేవుడు. మాంత్రిక విద్యల్లో కూడా అదే జరిగిద్ది. మీకు చాలామందికి తెలియదు. వాడు ఏమంటాడో తెలుసా? ఒక శత్రువు ఎవరో, ఇప్పుడు నువ్వు ఇంకొకటి శత్రువు అయి ఉన్నావు అనుకో, నీ విషయం వాడు ఒక తంత్రం కల్పించి వాడు కూర్చొని పొద్దస్తమానం సాతాన్ని ఆరాధించి వాడిని ఆవాహనం చేసుకొని, వాడు దయ్యాలను ఆవాహనం చేసుకుని వాడు చెప్పే మాట తెలుసా? శత్రు అంతయ, శత్రు అంతః, లేకపోతే శత్రు వినాశయ, శత్రు వినాశయ. ఇప్పుడు వాడికి నువ్వు శత్రువి, వాడు నీ మీద తంతు కావించేమంటాడు తెలుసు, నువ్వు నాశనం కావాలి, నువ్వు నాశనం, అది వాడి కోరిక అన్నట్టు వెల్లడి చేస్తాడు. ఆ వాక్కు విడుదల చేస్తూ ఉంటాడు వాడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పింది? నీ మీద తంతు కల్పించి వాడు నీ నాశనాన్ని పదే 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 రిలీజ్ చేస్తూ ఉంటాడు వాక్కు. అది దుష్టక్రియ. దేవుడు ఆపోజిట్లో పలికిస్తూ ఉంటాడు, మన చేత శుభం పలికిస్తూ ఉంటాడు, జయం పలికిస్తూ ఉంటాడు, దీవెన పలికిస్తూ ఉంటాడు, అభివృద్ధి పలికిస్తూ ఉంటాడు, ఆశీర్వాదం పలికిస్తూ ఉంటాడు, జయం పలికిస్తూ ఉంటాడు, వెలుగు పలికిస్తూ ఉంటాడు. దేవుడు పలికించే పదం వేరు. దేవుడు ఇలా వాక్కు పలికించి కార్యాలు నెరవేరుస్తున్నాడు అన్న సంగతి ఎరిగిన వాడే సాతాను. వాడు కూడా వాక్ ప్రయోగం మీదే దృష్టి పెట్టాడు. వినాలిక, కొద్దిసేపు మనసు పెట్టి వినండి ఈ పాయింట్ని జాగ్రత్తగా. ఇప్పుడు నీకు ఒక బలహీనత ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి నువ్వు వైద్యుని దగ్గరికి పోయినప్పుడు ఇది ఈ ఫలానా జబ్బు, లేకపోతే ఇది ఇంత తీవ్రమైన రోగం అని అక్కడ ఫస్ట్ మొదటి వాక్ అక్కడ వచ్చింది వాక్కు. ఆ తర్వాత నువ్వు అక్కడున్న పేషెంట్ని అడిగినా, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా అది ఎంతలే, అది పోయిద్దిలే, దేవుడు ఉన్నాళ్లే, స్వస్థత కలిగిద్దిలే అంటారా? లేకపోతే వాళ్ళ నోట్లలోంచి ఏం వాక్ రిలీజ్ అయ్యిద్ది? ఫలానా జబ్బు అంట అంటే, అవునా, అమ్మో అమ్మో అదే ఏ స్టేజ్లో ఉందంట, అమ్మో ఆ స్టేజ్కి వెళ్ళిందా, అబ్బో ఇంక రెండో డైలాగ్ ఉండదా, అక్కడన్నా చూసి పండుకున్నాడు బెడ్ మీద ఉన్న జాలిగా చూసి సావుకాళ్ళు కూడా కనపడుతుంది అన్న ఫీలింగ్ ఇడి ముఖంలో. సరే పాపం చేసేది ఉంది. మరి పిల్లలు ఎంత వయసు ఉంటుంది పిల్లలకి అంటే, ఇడు సస్తాడు, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళ చిన్నోళ్ళ, ఇడు పోతాడు కన్ఫామ్. ఇడు ఇంకా ఆ స్టేజ్ అంటే ఇంకా బతికేది ఇడు పొందా. ఆ పిల్లలు ఎట్లా, పాపం అబ్బాయి వయసు కూడా చిన్నది అనుకుంటాగా, ఈ అమ్మాయి వయసు కూడా అరే పాపం చిన్నదా అంటే, ఎంత సావు మేళాలు అనమాట ఇవన్నీ. ఏడదాకెందుకు మీరు అంటారు పోయి కొద్దిగా గుర్తు చేసుకోండి. మీరు కూడా అక్కడక్కడ ఈ డైలాగులు వేసి ఉంటారుగా, చేతులు ఎత్తండి నేను కూడా అన్నాను అన్నట్ట అని. ఎందుకనరు ఎవరైనా అంటారు.
ఒకవేళ వాడి కర్మగాలి 100 మంది చుట్టాలు వాడుకుంటే, ఈ పేషెంట్కి 100 మంది చుట్టాలు ఉంటే 100 మంది ఏం వాక్ రిలీజ్ చేస్తారు చెప్పు? అబ్బో అదైతే కష్టమే, అబ్బో అది అట్టయితే కష్టమే. ఆడు పండుకొని వింటూ ఉంటాడు, కష్టమే. చూడనే ఏముండల్లయ్యా, ఏముండలే. ఏమెందుకు ఉంటుంది? నువ్వే అన్నావుగా మొహం ఎట్టనో పెట్టి కష్టమని. దాదాపు వచ్చిన వాళ్ళందరి వాక్కు కూడా వానికున్న జబ్బుకు అనుకూలంగానే పలకబడిద్ది. ఒకవేళ ఒక దేవుని బిడ్డ ఉంటే ఒక్కడే పాపం ఒక్క వాక్కు మాత్రం ఉంటుంది, ఏం కాదు నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు అనేది ఒక్క మాటే ఉంటుంది. కానీ 100 మంది మాట, ఇప్పుడు 100 మాటలు పట్టించుకుంటాడా వినేవాడు? ఒక్క మాట పట్టించుకుంటాడా? పాపం ఈ ఒకడొచ్చి ఒక్కసారి ఒక్క సత్యవాకు పలికితే, దేవుడు నిన్ను స్వస్థపరచడం పలికితే, ఈ 100 మంది గొంతుల్లో అది ఎటో కొట్టుకుపోయిద్ది. 99 మాటలు అయ్యే ఉంటాయిగా. లేదు కాదు, లేదు కాదు, అబ్బో, ఆహా, ఛాన్స్ లేదు, ఆహా చిన్నది కాదు, అందులో ఆ స్టేజీ, ఓహో, ఈ ఒక జబ్బు మీద పోల్చి చెప్పాను నేను. ఇక ప్రతి పరిస్థితికి దీన్ని అన్వయించుకోవచ్చు నువ్వు. దావీదు కుమారుడా, అయ్యా నా ముందే వెళ్ళావా? ఎక్కడెక్కడో దీనుల్ని కనికరిస్తున్నావు. ఈ గుడ్డోడు కనపడలేదా? ఈ కళ్ళు లేనోడు కనపడలేదా? నన్ను దాటిపోయావా? దావీదు కుమారుడా, యేసు యేసు వేసాడు కేక. వెంటనే వస్తారు కొంతమంది. వచ్చి, ఏయ్ నర్మయ్, ఏంటారు గావు కేకలు ఎత్తున్నావు? ఇష్టోడా, గుడ్డోడా, ఏంటి గావు కేకలు ఎత్తనైంది? అరవా నర్మయ్, చంద్రం వెళ్ళిపోయాయన, ఏంటి నీ గోల? కొందరు వాణిని ఆటంకపరిచిరి. చూడు లూకా సువార్త 18వ అధ్యాయము 39వ వచనం, 7వ వచనం నుంచి చదువునానా. వారు నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుండిన వారు వానిని గద్దిరించిరి. అద్దుగో, ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి. వాడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రభువుని వేడుకుంటున్నాడు. ఫస్ట్ వాడికి వినబడ్డ స్వరం ఏంది? ఏ వినబడింది? ఏయ్ నోర్మయ్. గద్దించిరంటే ఎట్లా ఉంటారు? ఊరకుండమని వాని గద్దించిరంటే ఎలా? నాయనా, అయ్యా, ఓ అంధుడా, ఓ కళ్ళు లేనివాడా, ఊరకుండు నాయనా అని ఉంటారా? ఏ టైపులో ఉంటారు? కొంచెం మీరు ఊహించండి. మీరు చెప్పండి, మీరు చెబుతారా ఎట్టనుంటారు? నేను చెప్పా, ఏయ్ ఏయ్ నోర్మయ్, గుడ్డడా, ఏయ్ నోర్మయ్, ఏం గోడ, ఎక్కడున్నాడు రా యేసు? వెళ్ళి చాలా దూరం అయిపోయాడు. నువ్వు వేస్తే కేక అంది అనుకున్నది. వేనారా, తప్పదు మరి. ఆడికి భిక్షం వేసేవాళ్ళు, ఆడు 10 మంది దగ్గర అడుక్కునేవాడు, అడుక్కొని బతకాలి. మరి జనాల సింపతి వాని మీద ఉండాలి, కానీ జనాల కోపం రాకూడదు. కాబట్టి అడుక్కునేవాడు, భిక్షగాడు దీనుడై ఉండాలి. నోరు ముయ్యంటే ముయ్యాలి. అమ్మా ధర్మం చేయి తల్లే అని పొద్దున్నే వస్తాడు ఇంటి ముందుకి. ఇంట్లో లేడీస్ ప్రశాంతంగా ఉంటే, అయ్యా వస్తున్నా ఉండు అంటారు. చిరాకు పడింది, కాకి గోల పొద్దున్నే దరిద్రం, ఆగు, ఏంది వాగుతావు గోల? అట్నేనమ్మా ఉంటాడా? లేకపోతే అమ్మా అంటాడా? అంటే ప్లేట్ తీసుకొచ్చి ఫుడ్ కాదు, తీసుకొచ్చి నెత్తికేసి బాగుతావు. భిక్షగాడి మీద ప్రతి ఒక్కళ్ళు పెత్తనం చేసేది భిక్షగాడి మీదేగా. నువ్వు వచ్చిందాకా మొత్తుకుంటావు, నువ్వు రాగానే ఏయ్ నర్మయ్య అన్నాడు. అలాగేనమ్మా. ఎందుకు? దయ కావాలా వానికి, జనాల దయ కావాలా. దయతోనే దానం ఇస్తారు. సో జనుల దయ సంపాదించుకోవాలంటే వారి మాట వినాల. వాడు నోరు ముయ్యి అంటే ముయ్యాల. కానీ కళ్ళు లేనివాడు ఆ పని చేయలే. అడ్డగించుచు
ఓరకుండుమని గద్దిస్తున్న స్వరములు వానికి అనేక స్వరములు, ఒకడు కాదు, ముందు నడుచుచుండిన వారు అనేక మంది అన్నారు. అంటే అనేక స్వరములు యేసుని పిలవవద్దు, నోరుమోయ్ అని వినబడ్డాయి. అయితే వాడేం చేశాడో తెలుసా? వాడు మరి ఎక్కువగా అద్దుగో ఇదండి రాసుకోవాల్సి, మరి ఎక్కువ అన్న కాడ రౌండ్ కొట్టు. అయిపోయింది ఇక ఈరోజు అంశం. దేవునికి స్తోత్రం. ఏం చేశాడో తెలుసా? తనకు వినబడుతున్న వ్యతిరేక స్వరములను వాడు లక్ష్య పెట్టలా. ఎందుకంటే ఓరకుండు నోరుము అన్నోళ్ళు ముష్టేస్తే వేస్తారేమో, అది కూడా అయితే వేయచ్చు, లేకపోతే లేదు. కానీ వాడి లైఫ్ను అంతే ఉంచుతారు. కానీ వానిని దాటిపోతున్నాడు చూడు యేసు. ఈ కేక విని ఆగాడా, వాని చరిత్ర మారిపోయింది. యేసు ఆగాడా, యేసు కనికరం వాని మీదకి వచ్చిందా, వాని చరిత్ర మారిపోయింది అక్కడ. వాళ్ళకేం తెలుసు గుడ్డోడి కష్టాలు? నోరుమయ్య అన్నోడికి తెలిసిదా? వాడి కళ్ళు పోతే అర్థమైద్ది. అవునండి, బాధల్లో ఉన్నోడి మీద, తేడా పడ్డోళ్ళ మీద సాగించుకునేవాళ్ళు, సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, పెత్తనం చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, దుష్ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ. అవతల వాడి కండిషన్ అర్థం చేసుకునేవాళ్ళు బహు తక్కువ మంది. అవతల వాడి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆలోచించేవాళ్ళు బహు తక్కువ మంది. అది పచ్చి వ్యభిచారండి, పచ్చి వ్యభిచారి. అంటదో ఒక ఆమె, అంటాడు ఒక ఆయన. పచ్చి వ్యభిచారే ఈ మాట అంటున్నా. దౌర్భాగ్యుడా, పట్టెడన్నం ఎప్పుడన్నా పెట్టావరా ఆ బిడ్డకే? ఎందుకయిందిరా? అందులో నీ పాత్ర లేదా? కొవ్వెక్కి కొంతమంది వ్యభిచారం చేస్తే కన్న బిడ్డలకి పట్టెడన్నం పెట్టడానికి పని ఎండయ్యా అని పోతే పోయినోడల్లా ఆశిస్తాడు కదరా. నీకు పనిస్తే నాకేందని అడిగినోడు లేడా? నీకు పనిస్తే నాకేంది అన్నోడు లేడా? ఇంటికి వస్తే అమ్మా ఆకలవుతుందమ్మా అని పిల్లలు, భర్త లేడు, ఒకవాళ్ళేమో తాగి వదిలిపెట్టి వెళ్ళిపోయి విడాకులు తీసుకుంటే ఒకవాడేమో చనిపోతే, యవనస్తురాలు, పిల్లలు, పసిబిడ్డలు, ఆ బిడ్డల కడుపులో ఆకలి చూసి నాకు చెప్పారండి కొంతమంది ఆడపిల్లలు, ఏడ్చుకున్న ఘోరంగా. మరేంది అన్నా, కోవికి కాదన్నా. ఒక సోదరు వచ్చి చెప్పింది, వ్యభిచార పాపం చేస్తున్నానన్నా నేను నా పిల్లల కడుపు కోసం, నా బాధల నా వెన్నునడుగన్నా చెప్పిద్ది. అంతే, నా గుండె పగిలిపోయింది. నేను పాపమే చేస్తున్నాను, నా బాధ నా వెన్నునడుగు చెప్పుద్ది. అంతే. మీకు ఏమాత్రం బుర్రను అర్థమైద్ది ఆ మాటకి? నా కష్టం నా వీపు చెప్పుద్ది అన్నా. అంతే. నా తనువుని వచ్చేవాడు ఎవడో దుర్మార్గుడు, మంచివాడు, చెడ్డోడు, ఎలాంటివాడు నా తనువు, నా దేహాన్ని అప్పచెప్పి నా పిల్లలకి కూడు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్న. లేదన్నా, లేదు, నాకు ఎవడో దయ చూపలేదు. లేవా ఇలాంటి స్టోరీలు? ఒక వ్యక్తి పాపంలో ఉన్నారు అంటే ఏ కారణం చేత? కొవ్వెక్కా, లేకపోతే పసిపిల్లలకి అన్నం లేకనా? అంటే శాలెమ్మన్న వ్యభిచారాన్ని సమర్థిస్తున్నావా? ఎవడు సమర్థించాడరా? దౌర్భాగ్యుడా. సమర్థించడం కాదురా, అవతలి వ్యక్తిని అర్థం చేసుకొని అవసరమైతే ఆ పాపం చేయకుండా చెయ్యూతనిచ్చి అందులో నుంచి బయటికి తీసుకొని రావడానికి నిలబడాలి అని చెబుతున్నా. ఎదుటి మనిషిని సాధ్యమైనంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపార్థం చేసుకోవటం గొప్ప. వాడుట్టి తాగుబోతే ఎదవండి, తాగుబోతే రా బాబు, వదిలేస్తావా? నీ వంతు నువ్వు ప్రయత్నం ఎప్పుడన్నా చేసావా? వానికి అంత ప్రేమ చూపించి, వాడిని ధైర్యపరిచి, వాడిని 3 రోజులు ఉపవాసం ఉంచి, వానికి భవిష్యత్తును గురించి నిరీక్షణ ఇచ్చి, అరే నువ్వు కూడా మంచి మనిషిగా మారుతావురా, నీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావురా, నువ్వు గొప్పవాడే అవుతావురా, నీకు తెలియదురా, నీ మీద ఉందిరా, దేవుడికి అనుదృష్టి ఉందిరా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడురా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడురా, నిజంగా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, ఒక మంచి భవిష్యత్తు ఉందిరా నీకు అని ఏనాడన్నా వాడికి నిరీక్షణ కలిగే మాటలు మాట్లాడావా? వాడిని ధైర్యపరిచావా?
వాడికి భవిష్యత్తు మీద నిరీక్షణ పుట్టించావా, ఆశ పుట్టించావా? వాడు కనపడ ఈడ తాగుబోతేదవా అని నువ్వు ముఖం చిట్లించుకున్నావు. కోవెక్కి చేసేవాళ్ళు కొంతమంది అయితే కడుపుకి పిల్లల కడుపుకి ఆహారం కోసం కొంతమంది తప్పు చేశారు. ఇప్పటికీ పాపం ఎక్కడెక్కడైనా కొంతమంది ఈ మాట ఎంతమందికి చేరిద్దో నాకైతే తెలియదు, ఉంటుండో చదివే పరిస్థితుల్లో కొంతమంది. అయితే వాళ్ళకు ఒక నిరీక్షణ ఎవరివ్వాలి? సమాజంలో ఉన్న నువ్వు నేను మనం ఇవ్వాలి. మనకున్నంతలో చేయూతనివ్వాలి. నీకు చేస్తే నాకేందని అడగకూడదు. నీకు చేస్తే నాకేంది? నీ చెల్లి ఆ కండిషన్లో ఉంటే భర్త చచ్చి, మీ అక్క ఆ కండిషన్లో ఉంటే భర్త చచ్చి, చెప్పు, నీ తోడబుట్టింది ఆ కండిషన్లో ఉంటే భర్త తాగుపోతే వదిలేసి విడాకులు తీసుకొని పోతే ఏమంటావు? సచ్చినట్టు మొయ్యో. అమ్మా నా చెల్లెలు అనుకునే మోస్తా తల్లి నిన్ను, అమ్మా మా అక్క అనుకొని మోస్తాను అక్క నిన్ను. చెయ్యటం చేత కాదు, కానీ చిలువలు పలువలుగా ప్రచారాలు చేయటం మాత్రం చేతవు. పాపం చేసే మనిషి ఒక విధంగా పాపం చేస్తే ఆ పాపాన్ని 10 విధాల పంచుకొని ఈడు ఇంకా దరిద్రుడు, ఇవి ఇంకా దరిద్రాలు, శాపగ్రస్తురాలు అవుతున్నారు. మాట చెప్తున్నానండి, మీరు మరోలా అనుకోవద్దు. అవతలి వాడి బాధలు అర్థం చేసుకోవటం తక్కువ, జనాలు అపార్థం చేసుకోవటం ఎక్కువ. ఏ కండిషన్లో తేడా పడ్డారు, ఎందుకు తేడా పడ్డారు, ఏం పొజిషను, వాడు నిజంగా ఎందుకు అట్లా అయిపోయారు? ఊరకుండో అని గద్దించారంట. గుడ్డోడు నాకు తెలిసి పాసిబిలిటీ ఉంటే అడుగుండేవాడు. అరే నా బాధ నీకు తెలుసంట్రా, నా వేదన నీకు తెలుసా, ఎక్కడ గుంట ఉంటుందో ఎక్కడ మెరకు ఉంటుందో నాకు తెలియదురా, ఇదిగో ఈ కాళ్ళు చూడరా ఎన్నిసార్లు పగిలినాయో, కనబడక పడి, ఈ పళ్ళు చూడరా కదిలిపోయినాయి బోర్ల పడి, నా పళ్ళు చూడరా రక్తాలు గారినే రా, ఎందుకు ఎక్కడ రాయి ఉందో ఎక్కడ బండ ఉందో ఎక్కడ గుంట ఉందో తెలియదు, బోర్ల పడి ఇదిగో రక్తసిక్తం అయిపోయిందిరా నా నోరు. నాకెళ్ళి చూడండి, కోటమైనా చూపిస్తా సిస్టర్ని. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అన్నంలో నలకలు పడితే తింటారా మీరు? అన్నంలో నలకలు పడితే తింటారా? అంత చీమ పడితే? కానీ కళ్ళు లేనాడు పరిస్థితి ఏందండి? కళ్ళు లేనాడు పరిస్థితి ఏంటి? స్త్రీ అయినప్పుడు ఏం పడిందో తెలియదు. మనం చూసి అయ్యో అన్నంలో ఇది పడిందంటే అవునా, వాళ్ళ గుండె జారిపోయింది, అలాంటి వస్తువు ఉందా అందులో, అలాంటి పదార్థం ఉందా, అయ్యో తినేదేందో నాకు తెలియదురా, వెలుగంటే ఎలా ఉంటుందో నాకు తెలియదురా, నన్ను కన్న తల్లిదండ్రుల ముఖం కూడా నాకు తెలియదురా, కనీసం నా ముఖం ఎలా ఉందో నాకు తెలియదురా, నా చుట్టూ ఉన్న ప్రకృతి దాని ఆకృతి నాకు తెలియదురా. ఏం తెలుసురా? నోరుమై ఓరకుండా అని తెలుసా నీకు? నా కండిషన్లోకి వచ్చి చూడరా, నా హృదయం ఏందో నీకు అర్థమైద్ది. ఆ పనికిమాలిన మాటలు పట్టించుకోవాలా, నీరుగార్చే మాటలు, అవిశ్వాస మాటలు, దిగజార్చే మాటలు, బలహీనపరిచే మాటలు, నోరు ముయించే మాటలు, నీ కర్మ ఇంతే, నీ బతుకు ఇంతే అనే మాటలు పట్టించుకోవాలా. దులిపేశాడు. ఎవరిని బట్టి ఆ ధైర్యం తెలుసా? యేసును బట్టి. ఒకవేళ యేసు లేకపోతే, యేసు సమీపంలో రాకపోతే, యేసును గురించి ఎరగకపోతే వాళ్ళు చెప్పినట్టే మౌనం అయిపోయాడు. కానీ ఇప్పుడు యేసు ఉన్నాడో, అది కూడా సమీపంలో ఉన్నాడు. కొంతమంది గద్దించి ఉంటారు, కొంతమంది బాధపడకరా గుడ్డాడా, నేను అప్పుడప్పుడు రూపాయి ఎత్తుంటాలే అని ఓదార్చుంటారు. నేను శారదిత్తలేరా, ఎంతకాలం శారదిత్తాడు? గేదె వస్తుందిరా, ఎద్దు వస్తుందిరా, పిచ్చి కుక్క వస్తుందిరా, అయ్యా ఎటు వస్తుంది, కనబడదు వీడికి, ఎటు వస్తుంది అయ్యా, ఎటు వస్తుంది, వీడు భయపడు గందరగోళం అయిపోతాడు, గుండె అదిరిపోద్ది వాడికి, ఎటు వచ్చొద్దు. రే గుడ్డ నీకెళ్ళా వస్తుందిరా అంటే ఎటు పోవాలి, ఎటుకుండా వస్తుంది, తూర్పు వైపున, పడమర వైపున, ఉత్తరం వైపున, దక్షిణ. నిరంతరం ఉండి కాపాడేవాడెవడు, నిరంతరం ఉండి ఆదరించేవాడెవరు? చారదీసేవాడు ఎప్పుడన్నా ఒకసారి చారదీసి అంత ముద్ద అన్నం పెట్టి పోరా అంటే, నిరంతరం కళ్ళు లేని వాడిని కాపాడి నడిపించేవాడు ఎవడు? అందుకు
లోకమంతా చూసి ఒకడు ఏడిపించేవాడు, ఎగతాళి చేసేవాడు, వాడి కళ్ళ ముందు ఇట్టిట్ అనేవాడు, వాడు ఎదురుకు వచ్చి టచ్ చేసి నిలబడేవాడు. ఎవరయ్యా? ఎవరు 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 ఎంతసేపు చెప్పాడు ఒకడు. చివరికి చెప్తే, నువ్వా? ఎందుకు నన్ను ఇంత ఏడిపించావు, ఇంతసేపు ఏడిపించేవాడు. కాళ్ళ కర్రడ్డాలు వేసేవాడు. గుడ్డి వాళ్ళనైనా, ఎవరినైనా, ఏ మనిషినైనా, మంచోళ్ళనైనా చెడ్డోళ్ళనైనా తొందరపడి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. కొంతమంది స్టోరీ విన్నాను నేను. తల్లిదండ్రులు, ముసలాళ్ళు, ఆమె పిల్లలు, మొత్తం నలుగురు తినాలి. ఈ ఒకటి పాపం చేసి తీసుకొచ్చితే తెచ్చి అన్నం పొట్టలు వేస్తే తిన్న స్టోరీస్ ఉన్నాయి. తెలుసా మీకు? తెలుసా? ఒక ఆడపిల్ల వెళ్ళి పాపం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అన్నం పొట్లాలు తీసుకొచ్చి తల్లిదండ్రులకి, పిల్లలకి తిన్న చరిత్రలు ఉన్నాయి. మనసు పెట్టి ఊహించండి. తన దేహాన్ని పరులకు అప్పగించి. సమాజం అలా లేదా? సమాజం నిజంగా దైవ సమాజం లాగే ఉందా? దీనిలో ఆర్తితో సహాయం అడిగితే దయతో సహాయం చేసేటట్టే ఉందా? ప్రతిఫలం ఆశించకుండా నాకేంటి అనని సమాజం ఉందా? కానీ దేవుడున్నాడు. దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి హత్తుకొని, దేవుని మనసుతో సాయం చేసే నీతిమంతులు ఉన్నారు. అమ్మా, నువ్వు ఆ పాపం చేయాల్సిన అవసరం లేదురా, ఇదిగో ఏదన్నా పని వెతుక్కో, అప్పటిదాకా ఇదిగో నాకున్న దానిలో నేను సాయం చేస్తా చెల్లి, అక్క నేను హెల్ప్ చేస్తా, ఆ పాపం వద్దక్క, వద్దక్క నువ్వు డ్యాన్స్లకి వెళ్ళొద్దక్క, వద్దక్క నువ్వు వ్యభిచార పాపానికి వెళ్ళొద్దక్క, వద్దక్క నువ్వు అక్రమాలకి వెళ్ళొద్దక్క, కష్టం వెతుక్కోక్క, ఏదో ఒకటి చూసుకోక్క, పిల్లలు ఉన్నారు, విధవరాలు, అప్పటిదాకా నాకున్న దానిలో నేను హెల్ప్ చేస్తానక్క, పాపం చేయొద్దక్క అనే నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు విస్తరించాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఆ నీతిమంతులు అభివృద్ధి చెందాలి. ఆ దయాగుణం కలిగిన వాళ్ళు, ఆ న్యాయవంతులు, అవతలి వారిని అర్థం చేసుకునే దేవుని పిల్లలు ఎదగాలి. దేవుని పిల్లలు సర్వ సమృద్ధితో నింపబడాలి. దేవుని పిల్లలు అప్పుల పాలై ఉండకూడదు. వాళ్ళు సమృద్ధిగా దీవించబడాలి. దీనులకు, దిక్కులేని వారికి, అభాగ్యులకు, గతి లేని స్థితిలో పాపానికి తల ఉంచుతున్నటువంటి వాళ్ళకి సాయపడి వాళ్ళ జీవితాలు నిలబెట్టే రీతిలో దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి. నా ప్రార్థన అది, నా ప్రార్థన. దేవుని పిల్లలు అప్పుల పాలై ఉండకూడదు. అప్పుల్లోంచి బయటపడాలి. సమృద్ధి గలవారు కావాలి. దేవుని పిల్లలు కింది ఉద్యోగాలు కాదు, ఉన్నత స్థానాల్లోకి ఎదగాలి. అనేకులకు చేయూతనివ్వాలి. కుటుంబాలని బతికించాలి. కుటుంబాలకు ఆహారం పెట్టాలి. ప్రతి కుటుంబం 10 కుటుంబాలని బతికించే కుటుంబంగా మారాలి. ప్రతి జీవితం 10 జీవితాలను వెలిగించే జీవితంగా మారాలి. మనస్ఫూర్తిగా ఈ వాక్కునే యేసు నామములో రిలీజ్ చేస్తా ఉన్నాను నేను. అదే జరుగును గాక, యేసు నామములో అదే జరుగును గాక, అదే జరుగును గాక, అదే జరుగును గాక. ఒక పిల్లవాడు దొంగగా ఎందుకు మారుతున్నాడు? ఒక స్త్రీ దొంగగా ఎందుకు మారుతుంది? ఒక పురుషుడు దొంగగా ఎందుకు మారుతున్నాడు? ఉంటుంది కారణం. కొంతమంది వాడు అలవాటు చొప్పున అయితే, కొంతమంది గతి లేక. చాలా విషయాలు ఈ కోణంలో చూడాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. తొందరపడి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా అవతలి వాడిని బ్యాలెన్స్ చేయడానికి మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తున్నానా? చెల్లి, ఎంతమంది లైన్లో ఉన్నారమ్మా? నా మాటలు మిమ్మల్ని ఏమైనా గాయపరుస్తున్నాయా? మీ కర్తవ్యాన్ని, మీ బాధ్యతని గుర్తు చేస్తున్నాను నేను. ఒక స్త్రీ, నువ్వు సహాయం ఇవ్వాల్సిన ఒక స్త్రీ నీ దగ్గర సహాయం పొందలేకపోతే ఆ స్త్రీ పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి నీ వంతు నువ్వు ఇవ్వగలిగే సాయం ఇస్తే అక్కడ ఓ పాపం ఆగిపోయింది. అయినా బరి తెగించి చేస్తే దానికి మనం ఉత్తరవాదులం కాదు. పాపం కోరి బరి తెగించి
కోవెక్కి చేస్తే దానికి మనం ఉత్తరవాదులం కాదు, కానీ గతి లేక బలహీన పడితే వాళ్ళని మనం చేయూతనిస్తే నీతిగా నిలబడతారు. అందుకే ఆ శక్తి మనందరం పొందుకున్నట్లు దేవుడు మనల్ని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, తర్వాత చూడబోతున్న వాళ్ళు, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వాళ్ళు, జూమ్లో కనబడుతున్న అందరినీ నా తండ్రి దీవించాలి. అందరి హృదయాల్లో ఈ మమత ఉండాలి, ఈ ఆలోచనలు ఉండాలి. సాటి వారిని గురించి ఆలోచించే మనసు, దేవుని మనసు ఉండాలి. అబ్రహాము నోటనే పలికించాడు ఆశీర్వచనాన్ని. ఆమేనన్నాడు. గుడ్డివాని కేకలు యేసును తాకాయి. అడ్డగించే మాటల్ని వాడు పట్టించుకోవాలా. నీకు చెప్తున్నా, పట్టించుకోవద్దు. నిన్ను దిగజార్చే మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దేవుడేం మాట్లాడుతున్నాడు అది పట్టించుకో. నిన్ను నీరు గార్చే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దేవుడేం మాట్లాడుతున్నాడో పట్టించుకో. సౌలు మాటలు పట్టించుకోవద్దు. వాడు 6 మూరల జానుడు, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించాడు, వాడంతా వాడింతా అని సమస్యను, శత్రువుని, బలహీనతల్ని, రోగాల్ని, ఇబ్బందుల్ని ఎక్కువ చేసి మాట్లాడే వాళ్ళని పట్టించుకోవద్దు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అని దేవుని కోణంలో చూసి పలికాడు చూడు. దావీదు వాక్కు. ఎవరి వాక్కు నెరవేరింది? సౌలు వాక్క, దావీదు వాక్క? కొట్టు చప్పట్లో దావీదు వాక్కు నెరవేరింది. దేవుణ్ణి బట్టి, దేవుని మూలంగా పలికిన దావీదు వాక్కు జయం పొందింది. అంత మాత్రం వాక్కు లేకపోయా సౌలు దగ్గర. వాడంతా ఈ సోదే చెప్పాడు, కానీ వాడెంత అన్నాడా? దేవుణ్ణి బట్టి. ఈరోజు చెప్తున్నా తమ్ముడు, సమస్య ఎంతటిదైనా కావచ్చు, దానంతటికి పైగా ఉన్నవాడు మన దేవుడు. 100 మంది చెప్పు ఉండొచ్చు అది కష్టమని, నా దేవుడు చెప్పాడలే చూసుకో. దేవుడు చెప్పలేదా? అట్టయితే 1,000,000 మంది చెప్పినా అది కొట్టివేయబడింది. 1,000,000 మంది చెప్పినా కొట్టివేయబడింది. దేవుని మాటే నిలిచిది, గెలిచితే. అందుకే పట్టించుకోవటం మానేయాలి. పనికి మాలిన విమర్శలు పట్టించుకోవటం మానేయాలి. మనం బాగుగా పరిగెత్తుతుంటే పనికి మాలిన విమర్శలు చేస్తారు కొంతమంది, చెత్త విమర్శలు. దులిపేయాలి, వాటిని పట్టుకొని కూర్చుంటే అవుట్. కొన్ని పట్టించుకోవటం మానేయాలి తమ్ముడు. మనం పనికి మాలిన విమర్శలు మానేయాలి, పట్టించుకోవటం. కొంతమంది యథార్థ హృదయాలు మెచ్చుకోలుగా ముందుకు సపోర్ట్ చేస్తుంటారు, వాటిని పట్టించుకొని ముందుకు సాగిపోవాలి. నిష్కారణ విమర్శలు, కుళ్ళుబోతు బుద్ధితో విమర్శించే విమర్శలు దులిపేయాలి అవతలవా. సైతాన్ అసూయతో నువ్వు మాట్లాడుతున్నావా? అలాగే దిగజార్చే మాటలు, నీరుగార్చే మాటలు, నిరాశపరిచే మాటలు, కృంగదీసే మాటలు పట్టించుకోవటం మానేయాలి. అవిశ్వాసపు మాటలు పట్టించుకోవటం మానేయాలి. సమస్యను గొప్ప చేసి హెచ్చించి మాట్లాడే మాటలు పట్టించుకోవటం మానేయాలి. మరి దేన్ని పట్టించుకోవాలి? దేవుని వాక్కును పట్టించుకోవాలి. దేవుని మూలంగా దొరికే వాక్కును పట్టించుకోవాలి. దేవుని వాక్యాన్ని పట్టించుకోవాలి. దైవజనుల వాక్కును పట్టించుకోవాలి. విశ్వాస వీరుల వాక్కులు పట్టించుకోవాలి. ముందు సముద్రం, వెనక ఇశ్రాయేలును తరుముతున్నటువంటి ఐగుప్తు సైన్యం, బలమైన సైన్యం. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? భయపడకండి, నేడు మీరు చూచుతున్న ఐగుప్తీయులని ఇక మీదట మీరు చూడరు అన్నాడు. ఏ మాట నెరవేరింది? వాళ్ళందరూ కలిసి, లక్షల మంది కలిసి ఏమన్నారు? చచ్చిపోదుమో, ఐగుప్తులో సమాధులు చాలవని తెచ్చి ఎర్ర సముద్రం ఒడ్డున పెట్టాడు. అయిపోతాం, చచ్చిపోతాం, పోతాం. కానీ ఎవరి మాట నెరవేరింది? దేవుణ్ణి బట్టి పలికాడు, నోరు ముయ్యండి, నేడు మీరు చూచుతున్న ఐగుప్తుల్ని ఇక మీదట చూడరు. దేవుడే మీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. ఓ తమ్ముడు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కఠినమైన పరిస్థితి నీకు ముందు నువ్వు చూడబోవు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు నిలిచాడు. ఆయన నీ పక్షాన ఫైట్ చేయబోతున్నాడు. ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆయన నీ పక్షాన పోరాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన నిలిచి పోరాడితే నిన్ను గెలిచేవాడెవడో? చెల్లే నిన్ను విడుదల చేసే వాక్కు శక్తివంతమైంది, గుర్తుపెట్టుకో. ఈ ఒక్క ముక్క చెప్పాలని నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. నువ్వు విడుదల చేసే వాక్కు శక్తివంతమైంది. అది నీ పిల్లల్ని గూర్చి కానీ, ఇంటి వారిని గూర్చి కానీ, దేన్ని గూర్చి అయినా సరే
మనుషుల్ని బట్టి కాక, మనుషులు ఇచ్చేటువంటి పనికిమాలిన మాటలను బట్టి కాక, దేవుని వాక్కును బట్టి, దేవుణ్ణి బట్టి మాట్లాడటం నేర్చుకో.